హాయ్ గైస్, ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, నేనైతే బెంగళూరు వెళ్తున్నాను. అదేంటక్క ఇన్ని డేస్ ఇంట్లో ఉండి కరెక్ట్గా వీకెండ్ అప్పుడు వెళ్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, ఏం చేస్తాం, ఆయన పిలుపు వచ్చాక మనం ఆగగలమా? అసలు వెళ్ళకుండా ఉండగలమా? ఇంపాసిబుల్ కదా. ఎవరి పిలుపు అక్క ఇంతకీ అంటారా? అదే అండి మన శివయ్య పిలుపు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. అండ్ అందరూ తిరుపతి ఆర్ అరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం, అంటిల్ అన్లెస్ ఆయన మనల్ని పిలిపించుకుంటే తప్పక అంటుంటే ఏమో అనుకున్నాను. ఎందుకు మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కదా అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు నిజం అనిపిస్తుందండి. ఎందుకంటే నాకైతే అసలు అరుణాచలం అనే టెంపుల్ ఒకటి ఉంది అని వెళ్ళాలి. అసలు నేను నార్మల్గా టెంపుల్స్కి అంత ఇంట్రెస్ట్ చూపించను, కానీ రీసెంట్ నుంచి నాకు అసలు టెంపుల్స్కి వెళ్ళాలి అని, మెయిన్గా అరుణాచలం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి? ఎవరైనా బయటికైతే ఓకే, కానీ టెంపుల్స్కి అయితే మ్యాక్సిమం మా గ్యాంగ్లో ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు అప్పటికప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇంటికి వచ్చి మా అక్కతో చెప్పాను, నాకు టెంపుల్కి వెళ్ళాలని ఉంది అరుణాచలం అని. మా అక్క ఫ్రెండ్ కాల్ చేసింది, వాళ్ళు అరుణాచలం వెళ్తున్నామని. ఇంక నేను ఆగకుండా లెట్స్ జాయిన్ విత్ దెమ్ అని వచ్చేసాను. బెంగళూరు స్టార్ట్ అయ్యాను. ఇదంతా అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 1 అవర్లో జరిగింది. నేనైతే బస్ బుక్ చేసుకున్నాను, స్టార్ట్ అయిపోయాను. దీనిని బట్టి చూస్తేనే నాకు అర్థమైంది, నాకైతే శివయ్య పిలుపు వచ్చింది. సో ఆయనే నన్ను పిలిపించుకుంటున్నాడు అనిపించింది. ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్ అన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేను బడ్జెట్ డీటెయిల్స్ అవన్నీ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా అరుణాచలం అయితే వెళ్ళట్లేదు కాబట్టి. నేనైతే ఎర్లీ మార్నింగ్ బెంగళూరు రీచ్ అయ్యాను. అక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో నేనైతే అరుణాచలానికి స్టార్ట్ అయ్యాను. అండ్ వన్స్ తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే ఏదో పార్టింగ్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ రోజే. సో చూస్తున్నారుగా, ఫుల్ ఫ్లాగ్స్తో నింపేశారు ఊరంతా కాదు, స్టేట్ అంతా ఫుల్ ఫ్లాగ్సే ఉన్నాయి. సో మేబీ సమ్ పార్టీ మీటింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ టుడే. సో అంతలోపే మేమైతే అరుణాచలం రీచ్ అయ్యాం. మేబీ బెంగళూరు టు అరుణాచలం 3.5 అవర్స్ అయితే పట్టింది. కరెక్ట్ ఫుల్ ఎండకైతే రీచ్ అయ్యాం. అరౌండ్ 11:30-12 మిడిల్లో అయితే రీచ్ అయ్యాం. ఫుల్ కాళ్ళు అయితే మండిపోతున్నాయి. ఇదైతే కరెక్ట్ టైమే కాదు, మనకి కొంచెం టైం ఉండి మనీ ఉంటే ముందుడే వచ్చి అండ్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3కి వాకప్ చేసి అండ్ గిరి ప్రదక్షిణలు చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ మేమైతే కంప్లీట్గా రాంగ్ టైంలోకి వచ్చేసామన్నమాట. అండ్ మేమైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాం దర్శనం చేసుకుందామని. గుళ్ళోకి అయితే మొబైల్ అయితే అలా ఉంది. సో ఫుల్గా నీట్గా నేను వీడియోస్ అయితే తీశాను. ఇంకా గుడి విషయానికి వస్తే చూసారుగా ఎన్ని గోపురాలు ఉన్నాయో. నేనైతే ఒకటే అనుకున్నాను, కాదండి 4-5 ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్ అండి. అప్పట్లో టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చరే వేరు, చాలా అద్భుతంగా నిర్మిస్తారు కదా. అండ్ గోపురం మీద శిల్పాలు అయితే కౌంట్లెస్. మనం చూసి అబ్జర్వ్ చేస్తే 1 డే పట్టిద్ది. ఒక్కొక్క గోపురం మీద ఎన్నెన్ని శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. అండ్ మేము వీకెండ్స్ వెళ్ళడం వల్ల ఏమో కానీ ఫుల్ క్రౌడ్ అండి. అసలు తిరుపతి క్యూకి ఏమాత్రం తగ్గలేదు. మేము ఎప్పుడో మార్నింగ్ 11కి ఎంటర్ అవుతే ఎగ్జిట్ వచ్చేసి 5కి అయితే బయటకు వచ్చేసాము. ఫుల్ క్యూ అసలు. అండ్ ఎంత వెయిట్ చేసినా వన్స్ ఆ శివయ్యని చూశాక మన పెయిన్ అంతా అట్లా హీల్ అయిపోవాల్సిందే కదా, ఏమంటారు? అలాగే మాకు కూడా జరిగింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే వచ్చింది కదా, అదేంటక్క నువ్వైతే 11కి వచ్చా అన్నావు, 11కి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళావు, గిరి ప్రదర్శనం ఏం చెయ్యలేదా అంటారా? అవునండి, చెయ్యలేదు. అది అయితే నాకు చాలా లోటుగానే ఉంది చెప్పాలంటే. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం వస్తాను, అప్పుడు గిరి ప్రదర్శన చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల, దట్టు 11-12కి వెళ్ళడం వల్ల అసలు ఇంపాసిబుల్ అనిపించింది. అండ్ పిల్లలు కూడా ఉన్నారు. మనమంటే నడుస్తాం కానీ పిల్లలు నడవలేరు కదా. కొంచెం బాధగా ఉన్నా నేను కూడా సరే అని చెప్పేశాను. నాకైతే చాలా లోటుగానే ఉంది గిరి ప్రదర్శన చేయలేదు అని. సో మిడిల్ ఆఫ్ ద టెంపుల్లో అయితే ఈ వీడియో తీశాను. ఇక్కడ చూస్తే మనకి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఉంది, శాంపిల్ ఆర్కిటెక్చర్. ఇదైతే మనం చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుద్ది, ఎన్ని గోపురాలు ఉన్నాయి, అసలు ఎలా డిజైన్ చేశారని. ఇక్కడ ఒక శాంపిల్ డిజైన్ అయితే పెట్టారు మనకి.
సో ఇలా అయితే మేము ఆ శివయ్య యొక్క దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం కూడా. అండ్ ప్రసాదాలు అయితే ఇక్కడ చాలా వెరైటీసే పెట్టారని చెప్పాలి. నేనైతే ఏ టెంపుల్లో చూడలేదు. ఇప్పుడైతే నేను ప్రసాదం తీసుకున్నాను, అది 10 రూపీస్, చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ దర్శనం అయ్యాక ఇక్కడ అందరూ రాళ్ళు పెడుతున్నారు. ఇలా లైన్గా రాళ్ళు నిలబెడితే ఏదో మంచి జరిగిద్ది అంటే అక్కడ ఆ చెట్టుకి ఉయ్యాలి అవి కూడా కడుతున్నారు. రీజన్ నాకు తెలియదు, బట్ మంచి జరిగిద్ది అంటారంట. అందుకే సరే అని నేను కూడా పెట్టేశాను. అండ్ గుడి నుంచి బయటికి వచ్చాక ఎలాగో గిరి ప్రదర్శనలు చేయలేదు, అట్లీస్ట్ మోక్ష మార్గమైనా చేయాలి, ఎంత క్యూ ఉన్నా పర్లేదని వెయిట్ చేసి మోక్ష మార్గం అయితే చేశాను. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మోక్ష మార్గం చేయడం వల్ల మన మనసుకి ప్రశాంతతని చేకూరుస్తూ తెలుసో తెలియకో పాపాలు చేస్తే అవి తొలగించి మనకి మోక్షాన్ని కలిగిస్తాడట మన శివయ్య. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై బాయ్.